బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఇలా ఎల్లో లేకుండా కట్ చేసుకోండి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదా వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోండి. నేను కలుపుతున్న విధంగా కలుపుకోండి. ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోండి. కడాయిలో ఆయిల్ హీట్ అయినాక ఇలాగా బాల్స్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో ఎండుమిర్చి, గార్లిక్, ఉప్పు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత సాస్ యాడ్ చేసుకోండి. సాస్ యాడ్ చేసుకున్న వెంటనే అందులో ఎగ్ బాల్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ స్టవ్ మీద ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అయ్యో, ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదా, ఎగ్ 65. మీరు చికెన్ 65 తిన్నారు కానీ ఎగ్ 65 తినలేదు కదా. ఇలా చేసుకొని ట్రై చేయండి అండ్ చాలా బాగుంది టేస్ట్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం.